హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 14 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో పార్క్ గాడు లీ గన్ని పొజెస్ చేశాడు కదా. సో దట్ లీ గాడు సుహోకి ఏమి చెప్పకూడదని అండ్ అప్పుడు ఇక్కడికి లిమ్ గాడు వచ్చేసాడు లీ గన్ని పట్టుకోవడానికి. బట్ మన సుహో లిమ్ గాన్ని డిస్ట్రాక్ట్ చేశాడు తన షాడోతో అండ్ ఛాన్స్ దొరకడంతో మన సుహో అండ్ పార్క్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ వెళ్లే ముందు పార్క్ గాడు సుహోతో అంటాడు, నేను ఈ రీజియన్ లో ఉండే హైయెస్ట్ పాయింట్ లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని అంటాడు. దాంతో మన సుహో అక్కడికి పోతాడు అండ్ పార్క్ గాడు నిజంగానే ఉంటాడు. సో దీంతో మన సుహో వాడితో ఫైట్ చేద్దామని అనుకుంటాడు. బట్ అప్పుడే బెరుగాడు సుహోని వార్న్ చేస్తాడు జాగ్రత్తగా ఉండమని. ఎందుకంటే బెరుగాడు చూడలేకపోతున్నాడంట పార్క్ గాడి దగ్గర అసలు ఎంత పవర్ ఉందని. బట్ మన సుహో అంటాడు, డోంట్ వరీ బెరు, నేను ప్రిపేర్ అయ్యి వచ్చానని అంటాడు. అండ్ తర్వాత మన సుహో తన స్ట్రాంగెస్ట్ షాడోస్ ని సమన్ చేస్తాడు అండ్ ఈసిల్ అండ్ గ్రే ని కూడా సమన్ చేస్తాడు. అండ్ తర్వాత సుహో గ్రే గాడితో కంబైన్ కూడా అయిపోతాడు. అండ్ అప్పుడే సుహోకి ఒక అర్జెంట్ క్వెస్ట్ వస్తుంది పార్క్ గాడిని లేపేయాలని. అండ్ దీంతో సుహో అనుకుంటాడు, నేను ఒకరిని లేపేయాల్సిన టైము వచ్చేసిందని. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ముందే వస్తుందని లీ గాడు సుహోకి చెప్పేసింది కదా. బట్ ఇంత త్వరగా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని సుహో అనుకోలేదు. బట్ ఎప్పుడు వచ్చేసింది కదా అందుకే సుహో అట్లా అనుకుంటాడు. అండ్ గైస్ ఇప్పుడు పార్క్ గాడు ఎమోషన్స్ ని ఫీల్ అవ్వాలి కదా. సో ఇప్పుడు వాడికి ఫస్ట్ టైం జిన్వుని చూసినప్పుడు ఏమనిపించిందో అది వీడికి తెలుస్తుంది. అండ్ వీడికి ఏమనిపించింది జిన్వుని చూస్తే, జిన్వు గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది. ఎందుకంటే జిన్వు ఒక్కడే ఆ వేరే డైమెన్షన్ ఒక ఫోర్స్ అంతా కూడా ఆపేసింది కదా తను ఒక్కడే. అండ్ దాని వల్ల పార్క్ గాడికి అర్థమైపోయింది కదా జిన్వు చాలా స్ట్రాంగ్ అని. సో అందుకే పార్క్ గాడికి జిన్వు గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది. అండ్ సుహో తనకి ఆన్సర్ ఇవ్వగలడా అని పార్క్ గాడు అనుకుంటాడు. అండ్ తర్వాత ఒక షాడో పార్క్ గాడి మీద అటాక్ చేయడానికి వస్తుంది. బట్ పార్క్ గాడు దాన్ని వేస్తాడు. బట్ ఆ షాడోతో పాటే మన సుహో కూడా వచ్చేస్తాడు అండ్ పార్క్ గాడి మీద అటాక్ వేస్తాడు. దాంతో పార్క్ గాడు ఆబ్వియస్లీ షాక్ అయిపోతాడు. బట్ అయినా సరే వాడు సుహో అటాక్ ని ఆపేస్తాడు. బట్ వాడు అనుకుంటాడు సుహో తన షాడోస్ ని డిస్ట్రాక్షన్ గా యూజ్ చేసుకొని తను నాతో హెడ్ ఆన్ ఫైట్ చేస్తున్నాడు. సుహో అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడా తను నన్ను క్లోజ్ కాంబాట్ లో డిఫీట్ చేయగలడని అని పార్క్ గాడు అనుకుంటాడు. అండ్ అట్లా ఫైట్ కంటిన్యూ అవుతుంటది. బట్ గైస్ అప్పుడే ఈసిల్ కూడా ఫైట్ లోకి వచ్చేస్తుంది. అతను పార్క్ గాడి మీద అటాక్ వేస్తుంది. బట్ పార్క్ గాడు ఈసిల్ వెపన్ ని పట్టేసుకుంటాడు. అండ్ వాడు ఈసిల్ తో అంటాడు, యువర్ నాట్ ఎ షాడో అని. అండ్ దాంతో ఈసిల్ చాలా భయపడిపోద్ది. అండ్ పార్క్ గాడ్ ఇక ఈసిల్ మీద అటాక్ చేయబోతాడు. బట్ అప్పుడే మన సుహో వచ్చి ఈసిల్ ని సేవ్ చేస్తాడు అండ్ పార్క్ గాడిని కిక్ చేస్తాడు. దాంతో ఆబ్వియస్లీ పార్క్ గాడికి కోపం వస్తుంది. అండ్ తర్వాత వాడు సుహోతో అంటాడు, నువ్వు నీ షాడోస్ ని సరిగ్గా యూజ్ చేయట్లేదు, నేను నీకు చూపిస్తా అసలు నీ షాడోస్ ని ఎట్లా యూజ్ చేయాలని అని పార్క్ గాడు అంటాడు. అండ్ గెస్ వాడు శాండ్ తో ఏమో చేస్తూ ఉంటాడు. బట్ అప్పుడే వెనకాల నుంచి మన షాడో వచ్చి పార్క్ గాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ ఆల్మోస్ట్ పట్టేసుకుంటది కూడా. అండ్ తర్వాత మన సుహో పార్క్ గాడిని పంచ్ చేయడానికి వస్తాడు అండ్ పంచ్ చేస్తాడు కూడా. అండ్ దాని వల్ల పెద్ద బ్లాస్ట్ కూడా అవుతుంది. బట్ ఆ పంచ్ వల్ల పార్క్ గాడికి అసలేమి కాదు. ఎందుకంటే వాడు కవర్ వేసుకున్నాడు కాబట్టి శాండ్ తో. సో దాని వల్ల వాడికి అసలేమి కాలేదు పంచ్ వల్ల. అండ్ గ్యాస్ తర్వాత వాడు సుహో మీద అటాక్ వేస్తాడు అండ్ సుహోకి అటాక్ తగిలేస్తుంది కూడా. అండ్ పార్క్ గాడు సుహోతో అంటాడు, నేను ఏదైతే థ్రిల్ ని ఫీల్ అయ్యానో జిన్విని ఫస్ట్ టైం చూసినప్పుడు అట్లాంటి థ్రిల్ ని నేను మళ్ళీ ఫీల్ అవడం అని అనుకోవడం నా సెల్ఫిష్ చేశారా అని పార్క్ గాడు అంటాడు. అండ్ తర్వాత వాడు మన ఈసిల్ అండ్ షాడోస్ మీద కూడా అటాక్ చేస్తాడు. అండ్ వాడు మళ్ళీ అంటాడు, హౌ డిసప్పాయింటింగ్, జిన్వు ఒక షాడోస్ చాలా స్ట్రాంగ్ ఉండేవి విత్ ట్రైనింగ్ అండ్ విత్ అన్ ఇండివిజువల్ విల్. బట్ నీ షాడోస్ అట్లా లేవు, నీ షాడోస్ చాలా వీక్ ఉన్నాయి. నీ పవర్స్ అండ్ నీ అపియరెన్స్ మాత్రమే జిన్వుకి సిమిలర్ గా ఉంటాయి. బట్ నీ ఎబిలిటీస్ అసలేమీ సేమ్ గా ఉండవు. అండ్ నీ దగ్గర అథారిటీ అనే పవర్ఫుల్ స్కిల్ ఉంది. బట్ నువ్వు దాన్ని కాంబాక్ట్ లో అసలు అప్లై చేయట్లేదు. నీ దగ్గర ఆ స్కిల్ ఉండి వేస్ట్ అని పార్క్ గాడు అంటాడు. అండ్ పార్క్ గాడి పవర్ ని చూసి సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ సుహో అనుకుంటాడు, పార్క్ గాడు లీ గాడ్ లో ఉండడం వల్ల లీ గాడు చాలా స్ట్రాంగ్ అయిపోయిండు అండ్ ఇప్పుడు లీ గాడు ఒక ఎస్ట్రాంగ్ అంత పవర్ఫుల్ గా ఉండొచ్చు అని సుహో అనుకుంటాడు. అండ్ తర్వాత పార్క్ గాడు సుహోతో అంటాడు, జిన్వు చూడడానికి లోలుగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈ వరల్డ్ లో జిన్వు అంత స్ట్రాంగ్ గా ఎవరు లేరు, అందుకే తనని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అని పార్క్ గాడు అంటాడు. అండ్ వాడు మాట్లాడుతున్న సుహో మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ మన సుహో డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. అని అప్పుడే పార్క్ గాడి మాటలు విని సుహో అనుకుంటాడు, మా నాన్న లోన్లీగా ఉండేవాడా అని. అండ్ గైస్ అప్పుడే సుహోది గాట్లెట్ విరిగిపోద్ది. అంటే పార్క్ గాడి అటాక్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో చూడండి. అండ్ దీంతో ఆబ్వియస్లీ సుహో చాలా షాక్ అయిపోతాడు. బట్ గైస్ వీడియోని కంటిన్యూ చేయక ముందు మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. 1.5k లైక్స్ ప్లస్ 100 కమెంట్స్ కన్ఫర్మ్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. ఆ ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 19k ఆల్మోస్ట్ వచ్చేసినాం. 19k త్వరగా రీచ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1k రీచ్ అయిపోయింది దాంట్లో కూడా. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గ్యాస్ తర్వాత పార్క్ గాడు సుహోని స్టాబ్ చేస్తాడు. దాంతో ఆఫ్ కోర్స్ సుహో చాలా ఇంజూర్డ్ అయిపోతాడు. అండ్ తర్వాత పార్క్ గాడు సుహోతో అంటాడు,
నీ దగ్గర ఈ అథారిటీ పవర్ ఉండడం వేస్ట్, నువ్వు ఈ స్కిల్ ని సరిగ్గా యూజ్ చేయట్లేదు, అందుకే నీ దగ్గర నుంచి నేను ఈ అథారిటీ స్కిల్ ని తీసుకుంటున్నాను అని పార్క్ గాడు అంటాడు. అండ్ గైస్ తీసుకోవడం అంటే వీడేమి డైరెక్ట్ గా తీసుకోడు, వాడు సుహోని కంట్రోల్ చేసి అప్పుడు ఈ అథారిటీని తీసుకుందామని అనుకుంటాడు బై ఎనీ మీన్స్. ఆ స్కిల్ ని తీసుకున్నాక జిన్ ఒక ఫీలింగ్ నాకు అర్థమవుతుంది అని పార్క్ గాడు అనుకుంటాడు. సో పార్క్ గాడి మాటలు విని సుహోకి లీగడ్ మాటలే గుర్తొస్తాయి, ఎందుకంటే లీగడ్ కూడా ముందు ఇట్లాంటి మాటలే చెప్పింది కదా సుహోకి, లైక్ నీకు ఈగో లేదు, నువ్వు సొసైటీ ఆర్ లేదా పీపుల్ ఏం చెప్తారో దాన్ని బట్టే నీ డెసిషన్ తీసుకుంటావు, నీకు అసలు ఏం కావాలో నీకే తెలియదు అని చెప్తారు కదా లీగాడు. సో దీంతో సుహో అనుకుంటాడు స్టాట్స్ అండ్ స్కిల్స్ ఇవే కాకుండా నాకు వేరే ఏమో కావాలి టు బికమ్ స్ట్రాంగ్ అని సుహో అనుకుంటాడు. ఆ తర్వాత మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం, అండ్ దాంట్లో బేరుగాడు సుహోని అడుగుతాడు లైక్ నువ్వు ఎందుకు షాడో ఫామ్ ని యూజ్ చేయట్లే అని. దాంతో సుహో అంటాడు ఎందుకంటే నా గౌంట్లెట్ కి ఎక్కువ పవర్ ఉంది అండ్ నేను బాండ్ స్కిల్ ని కూడా యూజ్ చేస్తున్నా అండ్ నా దగ్గర రూరల్స్ అథారిటీ కూడా ఉంది అండ్ నేను షాడోస్ ని కూడా యూజ్ చేయగలను కదా, అండ్ దీంతో పాటు నేను షాడో ఫామ్ ని కూడా యూజ్ చేస్తే నేను సరిగ్గా ఫైట్ చేయలేనేమో, అందుకే నేను షాడో ఫామ్ ని యూజ్ చేయను అని సుహో అంటాడు. దీంతో బేరుగాడు అంటాడు నువ్వు షాడో ఫామ్ ని యూజ్ చేయగలవు యంగ్ మొనార్కు, నువ్వు ఒక జీనియస్ వి అండ్ ఐ గ్యారెంటీ ఇట్ అని బేరుగాడు అంటాడు. దాంతో సుహో అంటాడు ఇట్స్ ఫైన్, నాన్న కూడా షాడో ఫామ్ ని ఎక్కువ యూజ్ చేయలేదు కదా, ఒక రీజన్ ఉంది కాబట్టి నాన్న కూడా ఎక్కువ యూజ్ చేయలేదు దాన్ని, అందుకే నేను కూడా షాడో ఫామ్ ని యూజ్ చేయను అని సుహో అంటాడు. సో ఇదంతా గుర్తెచ్చుకొని సుహో అనుకుంటాడు ఎప్పుడు నేను నా లిమిట్స్ ని ఇంత ఈజీగా సెట్ చేసుకున్నాను, నేను ఫెయిల్ అయితే కాంప్రమైజ్ అయ్యే అలవాటు నాకు ఇంకా పోలేదు అండ్ నాకు ఎఫెక్టింగ్ అయినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు మళ్ళీ డ్రాయింగ్ వేయలేదు, నాకు డ్రాయింగ్ చాలా ఇష్టము అండ్ లీగాడు చెప్పింది కరెక్టే, నేను ఈ సిస్టమ్ ఏ చెప్తే అది చేస్తే నేను మా నాన్నని అండ్ మా అమ్మని కలుస్తానని అనుకున్నా, అందుకే నేను స్ట్రాంగ్ అవ్వాలని అనుకున్నా అండ్ నా దగ్గర వేరే సింగిల్ రీజన్ కూడా లేదు టు బికమ్ స్ట్రాంగ్, అయినా నేను ఎందుకు మా నాన్న ఫుడ్ స్టెప్స్ లో నడుస్తున్నా, మా నాన్నకి తన రెప్లికా అవసరం లేదు, అందుకే నేను ఏమైనా డిఫరెంట్ గా చేయాలి మా నాన్న కాకుండా అని సుహో అనుకుంటాడు. అండ్ తర్వాత సుహో ఎరైజ్ అని అంటాడు. సో దీంతో పార్క్ అనుకుంటాడు నీ షాడోస్ ఇమోటల్ అయితే అవ్వచ్చు బట్ అవి అంత స్ట్రాంగ్ గా లేవు, అందుకే అవి ఎన్నిసార్లు వచ్చినా కూడా నేను వాటిని డిఫీట్ చేయగలను అని పార్క్ అనుకుంటాడు. బట్ గైస్ మన షాడోస్ అన్ని కూడా మెర్జ్ అయిపోతూ ఉంటాయి అండ్ వీటిని చూసి పార్క్ చాలా షాక్ అయిపోతాడు అండ్ వాడు అనుకుంటాడు నేను ఇట్లాంటి థింగ్ ని జిన్ దగ్గర కూడా చూడలేదని. అండ్ గైస్ తర్వాత ఈ షాడోస్ మన సుహోతో మెర్జ్ అయిపోతాయి అండ్ దీన్ని అంటారు అనుకుంటా షాడో ఫామ్ అని. అండ్ చాప్టర్ 40 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 40 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 41 ఇంకా రాలేదు, అతను వెంటనే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి మర్చిపోకండి. ఆ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 19K కి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 19K కూడా రీచ్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, 1K రీచ్ చేయండి దాంట్లో కూడా. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ ని ఫాలో అవ్వండి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ టార్గెట్ ని కంఫర్మ్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి కంఫర్మ్ గా టార్గెట్ ని ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.